హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా అమర్ ఇంటి దగ్గరికి వచ్చి కాపలా కాస్తూ ఉంటారు, ఎవరికి ఏమీ అవ్వకుండా చూసుకోవటానికి. సార్, మేము బయట వ్యాన్లో ఉంటాము, ఏది అవసరం వచ్చినా మమ్మల్ని పిలవండి సార్. సార్, మరి పిల్లలు ఎక్కడా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. రాతోడు వెళ్ళరు తీసుకురావడానికి అని చెప్పడంతో, మీకు కావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరెవరున్నారో వాళ్ళందరినీ పిలిపించండి సార్, ఇక్కడే ఉంచండి జాగ్రత్తగా అని చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరి అంటుంది, ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చారంటే థ్రెట్ చాలా ఎక్కువగా ఉందా అమర్ అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు. బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది, ఏమండి మీరు మా గురించి ఏమీ ఆలోచించొద్దు, మీరు మీ ఫోకస్ అంతా కూడా వాళ్ళపైనే పెట్టండి, మా గురించి అస్సలు ఆలోచించొద్దు, మేము ధైర్యంగా ఇక్కడ సేఫ్గానే ఉంటాము. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసిన వాళ్ళని మీరు అస్సలు విడిచిపెట్టద్దు, వెళ్ళి వాళ్ళ అంతు తేల్చండి అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు సదాశివం చెబుతూ ఉంటాడు, మా భయాన్ని మనసులో ఉంచుకొని కానీ పైకి మాత్రం వాడికి ధైర్యాన్ని నూరిపోస్తున్నావు చూడు మిస్సమ్మ, చాలా గ్రేట్ నువ్వు. నా దృష్టిలో ఇవాళ నువ్వు ఒక మెట్టు ఎక్కేసావు మిస్సమ్మ అని పొగిడేస్తూ ఉంటాడు. ఇక నిర్మల అంటుంది, అమ్మరికి ఒకప్పుడు అరుణే ధైర్యం, ఇప్పుడు నువ్వే మిస్సమ్మ అమ్మరికి ధైర్యం అని చెబుతూ ఉంటుంది. మనోహరి అనుకుంటుంది, ఇవి ముసలోళ్ళని ఆ కిడ్నాపర్స్ ఏదైనా చేసి చంపేసున్నా బాగుండేది, ఎప్పుడు చూసినా వీళ్ళు అరుణ్ని పోలుస్తూనే ఉంటారు, ఇప్పుడు మిస్ అమ్మని పోలుస్తున్నారు, ఇక వీళ్ళిద్దరిని దూరం చేయాలని నేను చూస్తుంటే, కానీ ఈ ముసలోళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని ఎప్పుడు కలుపుదామా అని అమరికి లేనిపోని ప్రేమని అంతా తెప్పిస్తున్నారు, ఏం చేయాలో ఏంటో అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు మిస్ అమ్మ, నువ్వు అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు, ఇక్కడే సేఫ్గా ఉంటారు అని అమర్ మిస్సమ్మకి చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో మనోహరి వచ్చి, అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ స్లమ్ వాళ్ళని ఇక్కడికి పిలుస్తున్నావా, నీకు కావలసిన వాళ్ళు ఆ స్లమ్లో ఉంటారని ఆ కిడ్నాపర్స్ కూడా ఊహించరు, అందువల్ల అలాంటి వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలవటం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అమర్కి భాగ్యకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అమర్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు, అలాంటి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళు మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మను అంటుంది, అంటే అమర్ నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, అంటే అక్కడ ఉంటారని వీళ్ళు ఎవరు అనుకోరు కదా, వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలవటం, ఆయన పెద్ద ఆయన అసలే బయట తిరగకుండా ఉండలేరు కదా, అందుకనే ఇక్కడికి ఎందుక పిలవటం అని అంటున్నాను అంతే అని చెప్పడంతో, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు మనోహరి, ఎప్పుడైనా మాటని అదుపులో పెట్టుకో, అలాంటి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు నా మనుషులు, నా వాళ్ళు, ఆయన నాకు మామయ్య, ఆవిడ ఆయన భార్య, వాళ్ళు నాకు కావలసిన వాళ్ళే, కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ, నువ్వు అంకుల్కి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు వాళ్ళని అని చెబుతూ ఉంటాడు. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మిస్సమ్మ మను వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మను అయితే అమర్ దగ్గర ఇలా బుక్ అయిపోయానేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ అరు కంగారు పడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, అసలు ఏం జరుగుతోంది, నాకు చాలా కంగారుగా ఉంది, ప్లీజ్ మీరు మాయాపేటిక తెప్పించి అందులో ఏం జరగబోతుందో చూడండి, నేను ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను అని చెబుతూ ఉంటుంది. బాలిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది చాలా తప్పు బాలిక, మనం ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది, అంతే తప్ప నువ్వు మాయా పేటికలో చూసి ముందుగా జాగ్రత్తలు తీసుకోవటం అది చాలా తప్పు బాలిక అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ గుప్తా గారికి అస్సలు మనస్సాక్షి అంటూ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రామ్మూర్తికి బాగి ఫోన్ చేసి, నాన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడేనమ్మా, ఇంటి దగ్గరే బయట ఉన్నాను అని చెప్పడంతో, మీరు అర్జెంటుగా పిన్నిని తీసుకొని మా ఇంటికి వచ్చేయండి నాన్న అని చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా, ఏమైంది అని అడగటంతో, వచ్చాక చెప్తాను నాన్న, ప్లీజ్ మీరు అర్జెంటుగా వచ్చేయండి అని చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని అనటంతో ఇక రామ్మూర్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి తొందరగా రమ్మంది, ఎలాగా ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తుందా అని ఆలోచిస్తూ పర్మిషన్ అడుగుదామని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు.
ప్లీజ్ మేడం ఒక్క పూటకి పర్మిషన్ కావాలి, మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చి అన్ని పనులు చేసేస్తాను, అర్జెంట్ పని ఉంది అని అడుగుతూ ఉంటాడు. ప్రిన్సిపల్ మాత్రం పర్మిషన్ ఇవ్వదు. నువ్వు ఇప్పుడు మానేసావంటే ఇక కంప్లీట్గా ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చో అని చెబుతూ ఉంటుంది. ప్లీజ్ మేడం అని ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రిన్సిపల్ ఒప్పుకోదు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ సెక్యూరిటీగా అక్కడే కూర్చొని ఉంటాడు. అమ్మాయికి నచ్చజెప్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ అరు భాగ్య దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది, మిస్ అమ్మ ఏమైంది, బయట ఎందుకు అంత సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పడంతో భాగి విషయం చెప్తుంది. సరే అయితే జాగ్రత్తగా ఉండు మిస్ అమ్మ అని చెప్పి అరు వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అక్కడ స్కూల్లో ఈ కిడ్నాపర్స్ పర్మిషన్ అడగడానికి అంజుని వెతుక్కుంటూ వెళ్తాడు. అంజు ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటాడు. అంజుని స్కూల్ మొత్తం వెతుకుతాడు, క్లాస్ రూమ్లో చూస్తాడు. ఇక క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇలాగా అంజుని పర్మిషన్ కావాలి మేడం, వాళ్ళ డాడ్ తొందరగా తీసుకురమ్మన్నారు, లెఫ్టినెంట్ అమరేంద్ర గారు పంపించారు అని చెప్పడంతో టీచర్ అడుగుతూ ఉంటుంది. అదేంటి ఎప్పుడు రాథోడ్ గారు వస్తారు కదా, మరి ఈసారి మీరెవరు అని అడగటంతో ఆయనకి పని ఉండటం వల్ల నన్ను పంపించారు మేడం, నేను ప్రిన్సిపల్తో మాట్లాడే తీసుకువెళ్తాను, ప్లీజ్ మేడం తొందరగా పంపించండి పని ఉంది అని చెప్పడంతో ఇక అంజు సరే అని చెప్పి తనతో బయటికి వస్తుంది. అంకుల్ మీరెవరు అని అడుగుతూ ఉంటుంది. నేను కొత్తగా జాయిన్ అయ్యానమ్మా, మీ డాడీ నన్ను అర్జెంటుగా నిన్ను తీసుకురమ్మన్నారు అని అనటంతో ఎందుకు ప్రిన్సిపల్ ఏమైనా నా మీద కంప్లైంట్ ఇచ్చారా, నన్ను ఒక్కదాన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అంజు. కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదమ్మా, నిన్ను మాత్రం తీసుకురమ్మన్నారు, ఏదో పని ఉందట అని చెప్పడంతో అవునా అంకుల్ అని మరి వాళ్ళని కూడా తీసుకువెళ్ళొచ్చుగా అమ్ము వాళ్ళని అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా నిన్ను ఒక్కదాన్నే తీసుకురమ్మన్నారు అని చెప్పి ఇక అంజుని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక తర్వాత రాథోడ్ వస్తాడు. రాథోడ్ రామ్మూర్తిని చూసి సెక్యూరిటీ డ్రెస్లో ఆశ్చర్యపోతాడు. సార్ మీరేంటి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారా, ఎందుకు సార్ ఇలాగా అని అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ రాథోడ్ ఎవరికి చెప్పొద్దు, బాబుకి ఇక్కడ అమ్మాయికి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ అని అడగటంతో సరే అని చెబుతూ ఉంటాడు. పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళటానికి వచ్చావు అని అడగటంతో మిస్ అమ్మ మీకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. లేదు ఏదో ఫోన్ చేసి రమ్మంది, నేను అర్జెంటుగా రాలేనని చెప్పాను, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. వద్దులేండి సార్ ఏదో పూజ గురించి మాట్లాడటానికి, నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి కంగారుగా అమ్ముని ఆనంద్ ఆకాష్లని పర్మిషన్ అడిగి తీసుకొని వస్తాడు. ఇక రాథోడ్ రామ్మూర్తికి డౌట్ వస్తుంది, ఏదో జరుగుతోంది అని చెప్పి ఇక రాథోడ్ అంజు క్లాస్కి వెళ్ళి టీచర్ని అంజు గురించి అడగటంతో అదేంటి సార్ ఇప్పుడే ఒక అతను వచ్చి అమరేంద్ర గారు పంపించమన్నారని అంజుని పర్మిషన్ అడిగి తీసుకువెళ్లారు అని చెప్పడంతో రాథోడ్ ఆశ్చర్యపోతాడు. అదేంటి మేడం ఎప్పుడు నేనే కదా వస్తాను, ఇంకొకళ్ళు వస్తే ఎలా పంపించేశారు, ఆ మాత్రం ఆలోచించరా మేడం అని చెప్పి కోప్పడి ఇక అంజుని వెతుకుతూ ఉంటారు. రాథోడ్ అమ్ము ఆనంద్ ఆకాష్ అందరూ కలిసి అంజుని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ కనిపించకపోయేటప్పటికి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అంజుని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు కిడ్నాపర్స్. అంకుల్ నా చేతులు నొప్పి పుడుతున్నాయి, ఎందుకు అంత కంగారుగా తీసుకువెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా టైం అయిపోతుంది అని చెప్పి అంజుని స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు రాథోడ్ వెతుకుతూ ఉండటం అతను గమనిస్తాడు. అంటే రాథోడ్కి తెలిసిపోయిందన్నమాట కిడ్నాప్ చేయబోతున్నామని అని కంగారుగా అంజుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. రామ్మూర్తి చూసి ఆ కిడ్నాపర్ని ఎవర్రా నువ్వు, అంజు పాపని నువ్వెందుకు తీసుకెళ్తున్నావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాలర్ పట్టుకొని ఏయ్ నువ్వు వెళ్ళవయ్యా అని రామ్మూర్తిని తోసేస్తూ ఉంటాడు. అంజు పాప నువ్వు వచ్చేయి అని చెప్పి ఇక కిడ్నాపర్ని కొట్టేస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఇక దూరం నుంచి రాథోడ్ని పిలుస్తూ ఉంటాడు. రాథోడ్ రాథోడ్ అని పిలవటంతో రాథోడ్ కూడా దగ్గరికి వస్తాడు. ఆనంద్ ఆకాష్ రాథోడ్ కలిసి ఆ కిడ్నాపర్ని ఇక కొట్టేస్తూ చితకబాదుతూ ఉంటారు. అంజుని కాపాడతారు. ఇక అతను పారిపోతాడు కారులో. అంజుని ఎందుకు తీసుకువెళ్తున్నారు, ఎవరు వాళ్ళు, అసలు ఏం జరుగుతుందని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. సార్ తొందరగా వెళ్ళాలి సార్, చాలా థ్యాంక్స్ అని చెప్పి పిల్లల్ని తీసుకొని రాథోడ్ అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ రామ్మూర్తి ఏం జరుగుతోంది అసలు, అమ్మాయికి ఫోన్ చేసి అడగాలి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు. గుప్తా కాస్త ఆలోచిస్తూ ఉంటాడు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది, ఏదో జరగబోతోంది అనిపిస్తోంది, మాయాపేటికలో చూడాలి ఏం జరుగుతుందో అని ధూమ్ధత అని చెప్పి మాయాపేటికని తెప్పిస్తాడు.